మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ఈ రోజు అయితే మన కందుకూరులో బిఆర్ ఆక్స్ఫర్డ్ స్కూల్ వాళ్ళైతే 11th యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో చీఫ్ గెస్ట్గా మన ఇంటూరి నాగేశ్వరరావు గారు అయితే వచ్చారు, మన ఎమ్మెల్యే గారు. సో ఇక్కడ చూసినట్లయితే ఇది ఏంటంటే రేపు 26th రిపబ్లిక్ డే సందర్భంగా ఇలా స్పోర్ట్స్ కండక్ట్ చేయడం ఇది ప్రతి ఇయర్ జరుగుతుంది. బట్ ఇలా పిల్లలకి చదువులోనే కాదు, ఐఐటీలోనే కాదు, స్పోర్ట్స్లోనే కూడా నెంబర్ 1గా సాధించారు మన కందుకూరు బిఆర్ ఆక్స్ఫర్డ్ స్కూల్ వాళ్ళైతే. మరి ఈ యొక్క ఆనందాన్ని ఇక్కడ ఉన్న సార్ మాటలో షేర్ చేసుకుందాం, అదేవిధంగా పిల్లల మాటలో షేర్ చేసుకుందాం. ఎందుకంటే మామూలుగా చూస్తున్నట్లయితే మనం ఎక్కువ చదివిస్తూ ఉంటారు స్కూల్లో, కొంతవరకే స్పోర్ట్స్ ఆడిస్తూ ఉంటారు, ఎప్పుడో ఒకసారి చూస్తుంటాం. మరి ఇక్కడ చూసినట్లయితే ఈ స్కూల్ ప్రత్యేకత గురించి మీకు చెప్పాలండి. ఈ స్కూల్లో స్పోర్ట్స్లో నెంబర్ 1, చదువులో నెంబర్ 1, ఐఐటీలో నెంబర్ 1. సో ఇక్కడ ఎన్సీసీ కూడా నేర్పిస్తూ ఉంటారు. మరి ఈ అన్నిట్లో నెంబర్ 1 మన బిఆర్ ఆక్స్ఫర్డ్ స్కూల్ అని చెప్పవచ్చు. సో ఇక్కడ పిల్లలు కూడా చాలామంది పార్టిసిపేషన్ అయితే చేయడం జరుగుతుంది. ఒకసారి లోపలికి వెళ్దాం. ఇక్కడ గెలిచిన వాళ్ళకి రేపు 26th రిపబ్లిక్ డే సందర్భంగా ఆ రోజు ప్రైజ్ మనీ అయితే చేయడం జరుగుతుంది. సో ఆ రోజు అయితే ఇవ్వడం జరుగుతుందంట. మరి ఒకసారి మనం లోపలికి వెళ్ళి వాళ్ళ మాటలు కూడా షేర్ చేసుకుందాం. ఇక్కడ చీఫ్ గెస్ట్గా అయితే మన ఎమ్మెల్యే ఇంటూ నాగేశ్వరరావు గారు అయితే రావడం జరిగింది. ఒకసారి లోపలికి రండి. సో ఇలా మన బిఆర్ ఆక్స్ఫర్డ్ స్కూల్ అయితే ప్రతి ఒక్క సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకుంటారు. మనం ఆల్రెడీ చాలా వీడియోస్ చూసాం. తైక్వాడ్లో ఈ స్కూల్లో ఎంతోమంది ఒక నేషనల్ లెవెల్లో సాధించడం జరిగింది. ఐఐటీలో ఎన్నో సీట్లు కూడా, మెడికల్లో కానీ ఐఐటీలో కానీ అట్లా చూసినట్లయితే స్పోర్ట్స్లో సో ఇక్కడ ఎన్సీసీ కూడా క్యాంప్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ అన్నీ ఉంటాయి, జిమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ మనం అనుకుంటూ ఉంటాం బయట వీళ్ళు అమౌంట్ కట్టాలని వీటి వరకు స్పెషల్ అని కాదు. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఈ స్కూల్లోనే చదువుతో పాటు స్పోర్ట్స్ కూడా ఉంటాయన్నమాట. సో అందుకే ఈ స్కూల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే చదువుతో పాటు స్పోర్ట్స్. అంటే చదువుతో పాటు అందరూ హెల్దీగా ఉండాలి, హెల్దీగా ఉంటూ చదువుకోవాలి, చదువుకుంటూ హెల్దీగా ఉండాలంటారు కదా. సో అదేనేమో ఇక్కడ నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఇవి చూస్తుంటే మీ అందరికీ గుర్తొస్తుంది, మనము మామూలుగా ఇలాంటి స్పోర్ట్స్ అయితే ఇలా అంటే ఈ విధంగా చూసినట్లయితే డిజైన్ కానీ ఇవి చూసినట్లయితే మనం గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కొన్ని స్పోర్ట్స్ పెట్టడం జరుగుతుంది. అలాంటి స్పోర్ట్స్ లాగైతే ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళకి స్పోర్ట్స్ ముందుగానే ప్రాక్టీస్ చేయించడం, డైలీ ఒక 1 hour అయినా ఇక్కడ స్పోర్ట్స్ అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇందాక మన సార్ వాళ్ళ మాటలు కూడా మనం విన్నాం, వాళ్ళు చెప్తూ ఉంటే. సో ఒకసారి పిల్లల మాటలు కూడా అడిగి తెలుసుకుందాం వాళ్ళకి ఆనందాలని. సో మీరు చూసినట్లయితే ఇక్కడ విజువల్లో చూసినట్లయితే ఎన్సీసీ వాళ్ళు డ్రిల్ కూడా చేయడం జరిగింది. వాళ్ళు ఎలా చేశారు ఏంటి, జూనియర్స్ అండ్ సీనియర్స్ సో అంటే చిన్న పిల్లలు కూడా చేయడం జరిగింది. వాళ్ళకంటే అంత బాగా ట్రైన్ చేశారు. మామూలుగా ఎన్సీసీ అంటేనే ప్రైవేట్ స్కూల్లో, అదే గవర్నమెంట్ స్కూల్లో ఉంటాయి, గవర్నమెంట్ కాలేజీలో ఉంటాయి. సో అందుకే మ్యాక్సిమం ఎన్సీసీ కోసం అటు సైడ్ జాయిన్ అవుతారు. కానీ మన కందుకూరులో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ బిఆర్ ఆక్స్ఫర్డ్ స్కూల్లో స్కూల్లో చదివిన ఇంటర్ క్లాస్లో చదివినా కూడా ఇక్కడ ఎన్సీసీ అనేది అవైలబుల్గా ఉంది. మరి ఇక్కడ అన్ని స్పోర్ట్స్ ఉన్నప్పుడు పిల్లల్లో కూడా చాలా ఉత్సాహం ఉంటుంది కదా. చదువుతో పాటు కాదు, స్పోర్ట్స్లో కూడా మేము చూపిస్తామని చెప్పేసి మన ముందు ఇక్కడ కనిపిస్తున్నారు. పిల్లలు అయితే చాలా అంటే చాలా మంది ఉన్నారు. ఒక్కసారి ఈ యొక్క ఆనందాన్ని వాళ్ళ మాటలో కూడా షేర్ చేసుకుందాం రండి. నేను చెప్పాను కదండి, మన బిఆర్ ఆక్స్ఫర్డ్ స్కూల్ చదువులో కూడా స్పోర్ట్స్లో కూడా నెంబర్ 1, అదేవిధంగా ఎన్సీసీ కూడా ఇక్కడ ఉంది. ఒకసారి ఈ యొక్క ఆనందాన్ని వాళ్ళ మాటలో షేర్ చేసుకుందాం. హాయ్. హలో. ఏం పేరు? మేఘన. ఏ క్లాస్? 9th క్లాస్. సో మామూలుగా మనం ఎన్సీసీ జాయిన్ అవ్వాలంటే ప్రైవేట్ అంటే గవర్నమెంట్ స్కూల్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో అక్కడ మాత్రమే ఉంటుందని తెలుసు. బట్ మన కందుకూరులో బిఆర్ ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఎన్సీసీ ఉండడం, మీరు ఇలా నేర్చుకోవడం, మీరు డ్రిల్ చూసాను, చాలా బాగుంది. సో ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ complimenting us. We feel very happy. Actually, NCC is conducted in government schools, but I just feel very happy because I'm very proud of this school, and our director sir and chairman sir have given us this opportunity. NCC is not only helpful for our daily life activities but also helpful for us to get a degree. So I'm just very happy and proud about my school. సో అదేవిధంగా ఇలా స్పోర్ట్స్ కండక్ట్ చేయడం ఇది చూస్తే మనకి మామూలుగా గవర్నమెంట్ వాళ్ళు కండక్ట్ చేస్తారు కదా స్పోర్ట్స్, ఆ విధంగా అనిపిస్తుంది. సో నీకు ఎలా అనిపిస్తుంది ఇలా పెట్టడం? I feel very happy, like not only concentrating on studies but also in the sports. So it is very good. I think I'm really proud of our school, and it is giving us opportunities to not only in studies but also to participate in games. And I feel like many athletes and sportsmen will come from the school. So థ్యాంక్ యూ. thank you. హాయ్. Hi. ఏం పేరు?
పల్లవి ఏ క్లాస్? 9th. సో మీ డ్రిల్ కూడా చూసాను, చాలా బాగుంది ఆ చేసే విధానం కానీ బట్ మామూలుగా మనం నీకు కూడా సేమ్ క్వశ్చన్, మామూలుగా మనం గవర్నమెంట్ స్కూల్లో చూస్తుంటాం, బట్ ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో కండక్ట్ చేయడం ఎలా అనిపిస్తుంది? I feel so proud because they gave this wonderful opportunity to us, and the NCC motto is unity and discipline. We learned from NCC so much unity and discipline. I feel so proud. సో ఎన్సీసీ వాళ్ళంటేనే అందరినీ సో ఒక డిసిప్లిన్గా కూర్చోబెట్టడం చేయడం, అంటే మీరు నేర్చుకోవడం కాకుండా అవతల వాళ్ళకి కూడా నేర్పించడమే. బట్ ఇలా ఈరోజు స్పోర్ట్స్ కండక్ట్ చేయడం ఎలా అనిపిస్తుంది? I am so happy because so many athletes will come here, and they will prove themselves, and they will and other kids will encourage. I feel so proud because థ్యాంక్ యూ. thank you. ఇక్కడ స్పోర్ట్స్లో స్టార్టింగ్ అయితే రన్నింగ్ పెట్టడం జరిగింది. అందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ అయితే వరుసగా మన ముందు ఉన్నారు. ఒకసారి ఈ ఆనందం కూడా వాళ్ళ మాటలో షేర్ చేసుకుందాం. హాయ్. Hi. ఏం పేరు? Vedasri. సో ఎలా అనిపిస్తుంది ఇలా ఫస్ట్ రావడం స్పోర్ట్స్లో? Happy. హ్యాపీగా ఉందా? మామూలుగా చదువుతో పాటు స్పోర్ట్స్ కండక్ట్ చేయడం ఎలా అనిపిస్తుంది? So ఈ స్కూల్లో స్పెషాలిటీ ఏంటి? నీకు నచ్చింది బాగా స్పెషల్ ఏంటి? reading. రీడింగ్. ఓకే, సో ఇక్కడైతే రీడింగ్ ఎక్కువ ఇష్టం అంటే చదువుల పిల్ల కాబట్టి రీడింగ్. మరి స్పోర్ట్స్ వాళ్ళకైతే కంపల్సరీ స్పోర్ట్స్ అంటే ఇష్టం ఉంటుంది. మరి హాయ్. Hi. ఏం పేరు? Hemalakshmi. సో ఫస్ట్ కంగ్రాచులేషన్స్ ముగ్గురికి. మరి ఎలా అనిపిస్తుంది సెకండ్ ప్లేస్ రావడం? నాకు సో హ్యాపీగా ఉంది. ఓకే, ప్రాక్టీస్ చేసావా రన్నింగ్ అలా? మాకేం ప్రాక్టీస్ ఉండదు. ఓకే, సో అప్పుడప్పుడు ఆడుతూ ఉంటారు స్పోర్ట్స్. సో మీ స్కూల్లో స్పెషాలిటీ ఏంటంటే స్పోర్ట్స్ అని విన్నాం. మరి నీకు స్పోర్ట్స్లో ఏం ఎక్కువ ఇష్టం? ఏ గేమ్ ఎక్కువ ఇష్టం? ఖోఖో, కబడ్డీ, రన్నింగ్. ఓకే, సో ఐ లైక్ సో మచ్ మై స్కూల్. ఓ కంపల్సరీ ఎవరికైనా ఎవరి స్కూల్ వాళ్ళకి ఇష్టం ఉంటుంది. సో ఎవరి స్కూల్ వాళ్ళకి గొప్ప. సో అలాగా మీ స్కూల్కి మీకు గొప్ప. ఓకే, హాయ్. హాయ్. కంగ్రాచులేషన్స్, థర్డ్ ప్రైజ్ వచ్చింది. సో ఎలా అనిపిస్తుంది? హ్యాపీ. హ్యాపీనా? సో మామూలుగా మనం కొన్ని స్కూల్ని చూసినట్లయితే ఇలాంటివి గవర్నమెంట్ స్కూల్లోనే ఉంటాయి స్పోర్ట్స్, అక్కడ మాత్రమే ఆడిస్తారు, అక్కడ మాత్రం నేషనల్ తీసుకెళ్తారు అని చెప్పేసి మనం చాలా వరకు విన్నాం. బట్ ఈ జనరేషన్ కొద్దీ ప్రైవేట్ స్కూల్లో మన బిఆర్ ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఇలా కండక్ట్ చేయడం ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉందా? స్పోర్ట్స్తో పాటు అదే చదువుతో పాటు స్పోర్ట్స్ ఉండడం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్. ఏం పేరు? అలెక్స్. మీ స్కూల్లో ఇలా స్పోర్ట్స్ కండక్ట్ చేయడం ఎలా అనిపిస్తుంది? బాగుంది. బాగుందా? ఆడుతున్నావా? ఆడుతున్నా. ఏ గేమ్ ఆడుతున్నా? ఖోఖో, వాలీబాల్, ఓకే, కబడ్డీ. కప్పు మీకు మిగులు అంటావా? అంతే. మీరే అంటారా? మాదే. సో మీకు ఎవరికి జరుగుతుంది స్పోర్ట్స్? అంటే మీరు ఏ క్లాస్? 9th క్లాస్. హౌస్ ఇస్ వైస్. ఓకే, సో అలా ఉంటుంది. మరి నీ పేరేంటి? రోహిత్. ఏం పేరు? రోహిత్. రోహిత్. ఏ క్లాస్? 9th. 9th. మరి నువ్వేం ఆడుతున్నావు? ఖోఖో, వాలీబాల్, కబడ్డీ. చూడడానికి 9th క్లాస్ లేవు, బట్ 9th క్లాస్ అంట. ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ ఆడుతున్నావు. సో ప్రైజ్ మందే అంటావా? కప్పు ముఖ్యం బిగులు అంటావా? ఒకసారి అను. కప్పు ముఖ్యం బిగిలు. ఓకే, ఒకసారి కొంచెం గట్టిగా. కప్పు ముఖ్యం బిగిలు. ఓకే, మన బిఆర్ ఆక్స్ఫర్డ్ స్కూల్లో బాగా నీకు నచ్చింది ఏంటి? నచ్చిన విషయం ఏంటి? స్టడీ. ఇంకా గేమ్స్. ఓకే, సో ఎన్సీసీ స్టూడెంట్ అయితే అమ్మాయిలతోనే తీసుకున్నాం కాబట్టి అబ్బాయిలతో కూడా తీసుకోవాలి కదా. హాయ్. అవును, ఏం పేరు? పూర్ణ. సో ఎలా అనిపిస్తుంది మన ప్రైవేట్ స్కూల్లో, మన బిఆర్ ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఇలా ఎన్సీసీ నేర్చుకోవడం? ఈరోజు పబ్లిక్కి తెలిసే విధంగా మీరు ముందుకు వెళ్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుందా? ఇలా కనెక్ట్ చేయడం బాగుందా? ఓకే, థ్యాంక్ యూ. హాయ్. హాయ్. ఏం పేరు? లిఖిత. సో ఏ క్లాస్? 9th క్లాస్. ఎలా అనిపిస్తుంది ఇలా మామూలుగా మనం ఎన్సీసీ అంటేనే గవర్నమెంట్ స్కూల్లో చూస్తాం, అలాంటిది ఒక ప్రైవేట్ స్కూల్లో ఇలా ఎన్సీసీ పెట్టడం, అందులో మీరు పార్టిసిపేషన్ చేయడం, మీరు నేర్చుకోవడం ఎలా అనిపిస్తుంది? ఫీల్ వెరీ గ్రేట్ అబౌట్ ఆక్స్ఫర్డ్ స్కూల్. అంటే బయట ఎక్కడైనా గవర్నమెంట్ స్కూల్స్, ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్లో మా ఎన్సీసీకి తేవడం చాలా గ్రేట్ అనిపిస్తుంది ఆక్స్ఫర్డ్ స్కూల్లో. మామూలుగా ఇప్పుడు ఎన్సీసీ అంటేనే ఇప్పుడు బయట అందరూ ఆడుతూ మామూలు అందరూ ఉంటారు, అందరికీ సర్టిఫికేట్ కావాలనుకుంటారు. కాకపోతే మన ఆక్స్ఫర్డ్ స్కూల్లో పెట్టడం చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాం మేము. సో మీ స్కూల్లో నీకు నచ్చే బాగా మంచి విషయం ఏంటి? ఎప్పుడు అన్ని ఐఐటీ ఎగ్జామ్స్ పెడుతుంటారు, స్పోర్ట్స్ పెడుతుంటారు. అది నాకు బయట స్కూల్స్ ఏ ఉండదు కాబట్టి ఇక్కడ ఉంటుంది, అది మాకు బాగా నచ్చుతుంది. సో హ్యాపీ అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఇప్పుడైతే మనం బిఆర్ ఆక్స్ఫర్డ్ స్కూల్ దగ్గర అయితే ఇక్కడ స్పోర్ట్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మన ముందు అయితే బిఆర్ ఆక్స్ఫర్డ్ స్కూల్ బాలభాస్కర్ రావు సార్ అయితే మన ముందున్నారు. ఒకసారి సార్ మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో ఈరోజు ఇలా స్పోర్ట్స్ కండక్ట్ చేయడానికి కారణం ఏంటి సార్? మనం స్కూలు 2014లో స్థాపించామమ్మా. అప్పటి నుంచి కూడా ఎవ్రీ ఇయర్ ఎడ్యుకేషన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో, పిల్లల యొక్క ఫిజికల్ యాక్టివిటీస్, మెంటల్ యాక్టివిటీస్, వాళ్ళు ఎంతో బాగా మెంటల్గా బాగుంటేనే ఎడ్యుకేషన్లో రాణిస్తారు. ఎందుకంటే
ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు గ్రామీణ ప్రాంతంలో ఉన్న పిల్లలంత మానసిక శారీరక దృఢత్వం పట్టణాల్లో ఉండే పిల్లలకు ఉండదు. దానికి కారణం ఏంటంటే పల్లెటూరులో ఉన్న పిల్లలు ఎంతో అన్ని పొలాల్లో పనులతో పాటు ఆడుకోవడానికి కావాల్సినంత స్పేస్ ఉంటుంది. ఇక్కడ ఒక కాంక్రీట్ జంగిల్ కాకుండా ఎక్కడ చూసినా స్పేస్ ఉండటం వల్ల పిల్లలు బాగా ఆడుకుని వాళ్ళు ఎంతో హెల్తీగా ఉంటారు. ఎప్పుడైతే హెల్తీగా ఉంటారో అలాంటి వ్యక్తులే ఏదైనా జీవితంలో సాధిస్తారు. సో ఎప్పుడు కూడా సెల్ ఫోన్లో గేమ్స్, ఇంటికి వెళ్తే టీవీలు ఇవి చూస్తూ పిల్లలు మానసికంగా శారీరకంగా చాలా స్ట్రగుల్ అవుతున్నారు. అలాంటి స్థితిలో మేము స్కూల్ స్థాపించినప్పటి నుంచి కూడా 2014 నుంచి కూడా ఇప్పటి వరకు పిల్లలకి చదువుతో పాటు మంచి స్పోర్ట్స్ అది ఇవ్వటం వల్ల పిల్లల్లో ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ పెరిగింది. అట్లాగే మన దగ్గర ఆ స్పోర్ట్స్ అకాడమీనే మనకు సపరేట్గా జిమ్, యోగా, మెడిటేషన్ అనేది ఒకటి ఉంది. దాంతోపాటు ఎన్సీసీ గత 6 సంవత్సరాల నుంచి మనకి ఎన్సీసీ పర్మిషన్తో ప్రతి ఇయర్ ఒక 60 మంది పిల్లలకి ఎన్సీసీ అనేది జరుగుతుంది. అట్లా ఎడ్యుకేషన్తో పాటు ఐఐటి ఓరియంటేషన్తో పాటు ఇలాంటి స్పోర్ట్స్ కూడా ఇస్తే పిల్లలు హెల్తీగా పర్ఫెక్ట్గా ఉంటారనే ఉద్దేశంతో మేము ఎవ్రీ ఇయర్ రిపబ్లిక్ డే సందర్భంగా దానికి ముందు మనం స్పోర్ట్స్ మీట్ అనేది కండక్ట్ చేస్తాం ఎంతో గ్రాండ్గా. సో ఇవన్నీ మీరు కండక్ట్ చేయడం జరుగుతుందా, లేకపోతే వాళ్ళే ఫీజులు ఇచ్చి వాళ్ళే చేసుకుంటూ ఉంటారు, అంటే వాళ్ళు నేర్చుకుంటారు? పూర్తిగా ఇది ఆక్స్ఫర్డ్ మేనేజ్మెంట్ యొక్క నిర్ణయము. దీనికి అంతటికీ కూడా అయ్యే ఖర్చు అంతా కూడా మా సంస్థే భరిస్తుంది, మేమే చేస్తాం. ఓకే, మామూలుగా మనం చూసాం స్కూల్లో స్పోర్ట్స్తో సహా అంటే చదువే కాకుండా స్పోర్ట్స్ కూడా ఉంటే చాలా హెల్తీగా ఉంటారని చెప్పి విన్నాం. బట్ మన కందుకూరులో మీ స్కూల్లో ఇలాంటివి కండక్ట్ చేయడం, సో పిల్లలు అంతా చాలా హెల్తీగా ఉండడం నిజంగా చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ, ఇలానే కంటిన్యూ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇప్పుడు మన ముందైతే బండి వెంకటేశ్వర్ గారు అయితే ఉన్నారు. ఒకసారి సార్ మాట్లాడి కూడా అది తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నామ్మా. మీరు కూడా చాలా హెల్తీగా ఉన్నారు సార్, ఎందుకంటే స్పోర్ట్స్ ఆడిస్తున్నారు కాబట్టి. మరి చాలా కొత్తగా అనిపిస్తుంది సార్, ఎలా అనిపిస్తుంది ఇలా రిపబ్లిక్ డే ముందు స్పోర్ట్స్ కండక్ట్ చేయడం? మాకు చాలా ఆనందంగా ఉంటుందమ్మా. మా స్కూల్ తరఫున ప్రతి సంవత్సరం కూడా ఈ రిపబ్లిక్ డేకి ముందు ఒక 4 days మా స్కూల్ విద్యార్థులందరి చేత అన్ని రకాల గేమ్స్, స్పోర్ట్స్ ఆడిస్తాం. అట్లా వీటితో పాటు ఇంకా మనం మన స్కూల్ నుంచి నేషనల్ గేమ్స్ కూడా సెలెక్ట్ అయ్యి తర్వాత స్టేట్ లెవెల్, తర్వాత నేషనల్ లెవెల్లో మన విద్యార్థులు పాల్గొనడం జరిగింది. అవన్నీ కూడా మనం ఇక్కడ వాళ్ళకి నిర్వహించేటువంటి ఈ ఆట పోటీల ద్వారానే వాళ్ళు సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. చదువుతో పాటు వీళ్ళకి ఈ ఆటల ద్వారా తర్వాత ఇంకో ఎన్సీసీ, ఈ మనం స్పోర్ట్స్ అకాడమీలో వీళ్ళు ఇక్కడ ట్రైనింగ్ అయినటువంటి పిల్లలు చాలామంది ప్రతి సంవత్సరం కూడా నేషనల్ గేమ్స్కి కానీ స్పోర్ట్స్కి కానీ సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళ నేషనల్ సర్టిఫికేట్ ద్వారా భవిష్యత్తులో వాళ్ళకి ఒక రిజర్వేషన్ అనేది ఉంటుంది. జాబ్స్లో కానీ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళడానికి కానీ ఈ నేషనల్ సర్టిఫికేట్ రిజర్వేషన్ ద్వారా ఉపయోగపెట్టుకొని ప్రతి సంవత్సరం ఒక 2-3 విద్యార్థులు ఆ సర్టిఫికేట్ ద్వారా పైకి వెళ్ళటం, అంటే ఉద్యోగాలు పొందటం కానీ లేదా మంచి ఐఐటి కాలేజీలో సీటు సంపాదించుకోవడం కానీ, నిట్లో సీటు సంపాదించడం కానీ లేదా మెడికల్లో సీటు సంపాదించడం కానీ జరిగింది. అందుకని మేము ప్రతి సంవత్సరం పిల్లలకు వీటితో పాటు వాళ్ళు శారీరక ఆరోగ్యం కోసం ఈ స్పోర్ట్స్ జరుపుతాము. అదేవిధంగా పట్టణాలలో చదివే విద్యార్థులకి లైట్లు వెలుతురులో నిత్యం చదవటం తప్ప ఇంకా రెండో కార్యక్రమం ఏమీ ఉండదు. ఎప్పుడు చదివి వాళ్ళు మానసికంగా కుంగిపోయి ఉంటారు. మన దగ్గర విద్యార్థులు మానసిక సంతోషంతో, మానసిక ఉల్లాసంతో ఈ ఆటలు ఆడుకుంటూ హ్యాపీగా చదువుకొని మంచి మార్కులు, మంచి ర్యాంకులు సాధించుకోగలుగుతున్నారు. అందుకే ఈ స్పోర్ట్స్ మీట్ జరపడమే కాకుండా సంవత్సరం మొత్తం కూడా ఏ ప్రైవేట్ కళాశాలలో స్పోర్ట్స్ పీరియడ్ అనేటువంటిది లేదు ప్రస్తుతం. కానీ మన స్కూల్లో ప్రతిరోజు కూడా ఒక పీరియడ్ స్పోర్ట్స్ కేటాయించడం జరుగుతుంది. ప్రతిరోజు గ్రౌండ్కి విద్యార్థులను తీసుకెళ్ళి ఆడించడం కూడా జరుగుతుందమ్మా. సో మేము చూసిన ప్రకారం అయితే బిఆర్ ఆక్స్ఫర్డ్ స్కూల్ వాళ్ళైతే సో ఐఐటీలో కానీ కాలేజీ రెండు సంబంధించిన ఐఐటీలో కానీ స్పోర్ట్స్లో కానీ చదువులో కానీ నెంబర్ 1గా నిలిచారు. మరి ఇంతగా రావడానికి కారణం ఏంటంటే చదువుతో పాటు వీళ్ళు యాక్టివ్గా ఉండడానికి స్పోర్ట్స్ కారణం. సో వీళ్ళు ఇంతలా ఈ స్టేజ్ వరకు తీసుకురావడానికి నిజంగా మీ కృషి కంపల్సరీ సక్సెస్ అవ్వాలని మేము కోరుకున్నాం. అవుతుంది సార్ కంపల్సరీ. సో మేము చూస్తున్నాం మీ గ్రోత్ ఎలా ఉంటుందో రోజు రోజుకి. సో ఈరోజు ఇంకా స్పోర్ట్స్ పెట్టడం, పిల్లల్లో ఇంకొక ఉత్సాహాన్ని రేపెట్టడం, సో వాళ్ళు కూడా యాక్టివ్గా ఉండేటట్టు చేయడం నిజంగా చాలా గ్రేట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
చూసారు కదా, ఇక్కడైతే పిల్లలు వాళ్ళ ఆనందాలు కూడా మాతో షేర్ చేసుకున్నారు. ఎన్సీసీ వాళ్ళు కానీ, ఇక్కడ స్పోర్ట్స్ పార్టిసిపేషన్ చేసిన వాళ్ళు కానీ, ఇంకా చెప్పాలంటే చాలా మంది ఉన్నారు. చాలా మందితో మనం వాయిస్ తీసుకోవాలి, బట్ టైం అయితే అయిపోయింది కాబట్టి సో మనం అయితే క్లోజ్ చేద్దాం. సో చూసారు కదా ఎలా చేశారు ఏంటి, కొన్ని విజువల్లో కూడా మీరు చూసినట్లయితే రన్నింగ్ పిల్లలు కూడా అందరూ లేడీస్ చాలా పార్టిసిపేషన్ చేస్తున్నారు. చాలా ఎక్కువ ఇంట్రెస్ట్గా ఉన్నారు ఇక్కడ లేడీస్ కూడా. సో జెంట్స్తో పాటు లేడీస్ కూడా ఏం తక్కువ కాదని చెప్పేసి బాగా నిరూపించుకుంటున్నారు. మరి ఇక్కడ చూసినట్లు అందరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేషన్ చేయడం. సో ప్రతి ఒక్కరు పార్టిసిపేషన్ అయితే ఇక్కడ చేయడం జరుగుతుంది. ప్రైజ్ వచ్చినా రాకపోయినా అది సెకండరీ, పార్టిసిపేషన్ మాత్రం ముఖ్యం బిగులు అని చెప్పేసి మన బిఆర్ ఆక్స్ఫర్డ్ పిల్లలు అయితే ఇలా పార్టిసిపేషన్ చేయడం చాలా కొత్తగా అనిపిస్తుంది. మరి ఇక్కడ చూసినట్లయితే ఇంకా చాలా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రజెంట్ చూసాం కదండి, మా బిఆర్ ఆక్స్ఫర్డ్ స్కూల్ చదువులోనే కాదు స్పోర్ట్స్లో కూడా నెంబర్ 1, ఐఐటీలో నెంబర్ 1, చదువులో నెంబర్ 1, రీడింగ్లో నెంబర్ 1 అని చెప్పేసి పిల్లలు కూడా చెప్పడం జరుగుతుంది. ఒక మాటలో చెప్పండి తగ్గేదేలే అని చెప్పేసి పిల్లలు అయితే చెప్పడం జరుగుతుంది. మరి ప్రజెంట్ అయితే మన కందుకూరులో బిఆర్ ఆక్స్ఫర్డ్ స్కూల్ అయితే స్పోర్ట్స్ ఇలా కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి జాన్ 26 రిపబ్లిక్ డే రోజు అయితే ఎదురు చూడాలి ప్రైజుల కోసం. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ కందుకూరు.